ఏది పడితే మన గురించి ఆ అబద్ధమైన మాటలు, మనం బతికేది ఒక రీతిగా, వాడు చేసేది ఇంకొక రీతిగా మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఏదో బాధగా ఉంటుంది. వాడు ఎన్ని అనుకుంటే మనకేందని అడుగుతున్నాను. నీతో ఉన్నవాడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు ఎన్ని మాటలన్నా సరే వాడు పక్కదారి పడేసి నీ దారిలో వెళ్ళాలి. ఎందుకంటే నీ గురించి యెహోవా రాజ్యం చేయించినాడు. గట్టి చెప్పబట్టు 93వ కీర్తనలో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. దేవుడు అంటే ఏం తయారు చేస్తున్నాడు? మరి ఏం తయారు చేస్తున్నాడంట చెప్దాం అందరం. యెహోవా రాజ్యము చేస్తున్నాడంట, రాజ్యము తయారు చేస్తున్నాడంట పరలోకంలో. ఎవరి గురించి అంటే భూమి మీద ఉన్న తన ప్రజల గురించి ఆయన రాజ్యం తయారు చేస్తున్నాడంట. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క సింహాసనం తయారు చేస్తున్నాడంట. ఏం తయారు చేస్తున్నాడు? ఒక్కొక్క బిడ్డకి నాకు నీకని ఇప్పుడు సేవ చేసే నేనైనా సరే దేవుడి దృష్టిలో ఒకటే, విన్నవాడు నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఒకటే. దేవుడు ఏమంటున్నాడు? ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క కుర్చీ. ఇప్పుడు 3 కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ నేను కూర్చున్నా, ఇక్కడ నేను నిల్చున్నా, ఇక్కడ దేవుడి సింహాసనం ఉంది. ఇక్కడ లైన్గా ఇటు కుడి పార్శ్వం ముందు ఎడ పార్శ్వం ముందు కొన్ని కుర్చీలు ఆయన తయారు చేస్తున్నాడంట. కొన్ని సింహాసనాలు ఆయన చేస్తున్నాడు, తయారు చేస్తా ఉన్నాడు. ఎవరి గురించి? తన గురించి కాదు, తన ప్రజల గురించి. అంటే ఎవరైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, అనగా బాప్తిసము పొందిన వాడికి ఏమొందింది? పాత నిబంధనల బాప్తిసాన్ని ఏమంటారు? సున్నతి పొందినవాడు. మీరు కూడా చాలామంది, నేను ఒకసారి కూడా చెప్పిన, ఎవరు పడితే వాడు మన గురించి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఏది పడితే మన గురించి ఆ అబద్ధమైన మాటలు, మనం బతికేది ఒక రీతిగా, వాడు చేసేది ఇంకొక రీతిగా మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఏదో బాధగా ఉంటుంది. దేవుడు నమ్ముకున్నాక మన మనసులో ఏమనుకున్నాయి? వీడు సున్నతి పొందని వాడు కనుక వీడు ఏది మాట్లాడినా చెల్లదు. సున్నతి పొందిన వాడు, నేను పొందుకున్న వాడిని నేను కాబట్టి నేను యెహోవా దృష్టిలో ఎవరిని? ఆయన దృష్టిలో వాల్యూ పర్సన్. నేను మనుషుల దృష్టిలో నేను ఘనహీనుని కావచ్చు, ఘనమైన వాడిని నేను దేవుని దృష్టిలో కాబట్టి నేను ఎవ్వడికి ఎన్ని మాట్లాడుకున్నా సరే నాకు అవసరం లేదనుకోవాలి. నువ్వు సున్నతి పొందిన వాడి గురించి అవసరం, సున్నతి పొందిన వాడి గురించి అవసరం మనకి. యాక సున్నతి అంటే బాప్తిసం ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు మనల్ని ఏమన్నారు అంటే, దేవుడితో మనం మాట్లాడుకోవాలా, అటు బిడ్డతోటి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పి వాడు వాగ్దానంతో కరెక్ట్గా మాట్లాడితే వాడితో మాట్లాడచ్చు. వాడు సున్నతే పొందినవాడు అంటే బాప్తిసమే లేనివాడు, వాడు ఎన్ని అనుకుంటే మనకేందని అడుగుతున్నాను నేను. నీతో ఉన్నవాడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు ఎన్ని మాటలన్నా సరే నువ్వు వాడు పక్కదారి పడేసి నీ దారిలో వెళ్ళాలి. ఎందుకంటే నీ గురించి యెహోవా రాజ్యం చేయించున్నాడు. గట్టి చెప్పట్టు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఒక సింహాసనం తయారు చేసినప్పుడు దాంట్లో కూర్చుంటానికి ప్రయత్నం చేయాలి. కానీ భూమి మీద ఉన్న సింహాసనం గురించి, భూమి మీద ఉన్న ఇప్పుడు జరుగుతా ఉన్నాయి జంతర్ మంతర్ ప్రొటెస్టెంట్స్ అని ఒక మంచి పెద్ద ర్యాలీ జరిగింది గత వారం రోజుల నుంచి ఢిల్లీలో జరిగింది. ఒక యువతకు తలుచుకుంటే దేశంలో ఒక రాజకీయ వేత్తనైనా సరే, పొలిటీషియన్ అయినా సరే తప్పిత్తానికి కూడా ఉంటుంది. ఇప్పుడు రాజీనామా చేశాడు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి. అంటే ఒక నీట్ పేపర్ అంటే MBBS ఒక డాక్టర్ చదివే యువత ఏం చేశారంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి రాత్రి పగలు తమ రెక్కలన్నీ పాడు చేసుకొని నిద్ర మానుకొని రాత్రి పగలు చదివి వాళ్ళు ఎంతో కష్టపడి పేపర్ రాద్దామనే టైంలో ఆ పేపర్ లీక్ అయితే ఆ యువతకి ఎంత బాధ ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకుంటారు ఆ పిల్లల మీద. ఎవడో డబ్బులు ఇచ్చినాక ఆ డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి ఈ పేపర్ లీక్ అయిపోయేసరికి దేశంలో యువత మొత్తం కదిలిపోయింది. ఉన్న విద్యాశాఖ మంత్రిని తీసి పడేశారు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతుంది. అనేకమైన సౌలు జరిగినాయి, అనేకమైన గొడవలు, పెద్ద పెద్ద పోలీసు డిపార్ట్మెంట్, ఆర్మీ దిగింది అక్కడికి, కేంద్రమే దిగొచ్చింది. అంటే ఈ లోకానుసారంగా నువ్వు ఏదైతే గద్దె దింపాలనుకున్నప్పుడు అది యువత బలంతో అయినా సరే, ఈ లోక బలంతో నీకున్న ఈ లోకమైన సంపద గురించి తీసి పడేయచ్చు. దేవుడి యొక్క రాజ్యములు, దేవుడి సింహాసనం తయారు చేసి దాన్ని ఎవ్వడు తీయలేడు. గట్టి చప్పట్లు కొట్టు.
హల్లెలూయా. ఈ భూమి మీద రాజ్యం ఎప్పుడు కోరుకోవద్దు. ఈ భూమి మీద రాజ్యం కుర్చీని ఎప్పుడు కోరుకోవద్దు. దేని కోరుకోవాలక? ఏం కోరుకోవాలి? పరలోకంలో రాజ్యంలో సింహాసనం కావాలని కోరుకోవాలి. మరి మీరు అంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తి దేవుడు స్తోత్రం చెప్పండి. సగం మంది ఇక్కడి నుంచే అంటే మధ్య ఆకాశంలో కోరుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.